నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరంగా జాతకపరంగా మనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొనలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాన్ని సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్కారం. సిద్ధాంతి గారు, శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే, మూర్తి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ముందుగా మీ గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/5/1951. ఓకే, సమయం చెప్పండి. ఓకే అండి, 17వ తారీఖు 5వ నెల 51వ సంవత్సరం 5:43 సాయంత్రం పూట. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను కొంచెం ఫైనాన్స్ గా ప్రాబ్లం ఏం లేదు, ఉద్యోగం రిటైర్ అయిందంటే. అయితే ఏదైనా కొంచెం చిన్న వ్యాపారం కానీ. ఓకే మూర్తి గారు, అర్థమైపోయింది, పరిస్థితి అర్థమైంది. మీరు కొంచెం నవ్వునొస్తూ కొంచెం చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. ఇక హస్త నక్షత్రంలో జన్మించినటువంటి కన్యారాశి జాతకులు అనుకూల పరిస్థితులు రావాలంటే ముందు వ్యాపారం చేయాలా. ఏదో కొన్ని బాధలు అంటూ ఉంటాయి కనుక అలాంటి బాధల్ని మనం నివృత్తి చేసుకోవాలంటే ఆర్థికంగా నిలదొక్కోవాలి. ఆర్థికంగా నిలదొక్కాలంటే ఒక వ్యాపారం మాత్రమే కాదండి, మీరు వ్యాపారం చేయాలనే సంకల్పం ఉన్నప్పటికీ కూడా జాతకపరంగా వ్యాపారం అనేటువంటిది మీకు అనుకూలమైనది మాత్రం కాదని చెప్పడానికి నేను కొంచెం బాధపడుతున్నాను. కనుక ఏదైనా ప్రైవేట్ సంబంధంగా చిన్నపాటి ఉద్యోగం చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. వ్యాపారం జోలికి వెళ్ళి చేతులకు కాల్చుకోకండి. ఇక వ్యాపార సంబంధ ఆలోచనలకు కూడా మనసులోకి రానివ్వకుండా కూడా కొంచెం జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి మూర్తి గారు. అలాగే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. పాప పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 6వ నెల 20వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి. 3:20 మధ్యాహ్నం. 3:20 మధ్యాహ్నం. అవునండి. 98వ సంవత్సరం 6వ నెల 20వ తారీఖు 3:20 మధ్యాహ్నం పూట. అవునండి. ఓకే అండి, చెప్పండి, భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే, ఏ ప్రోగ్రామ్ చూస్తుంటారు ఎక్కువగా? ఏ ప్రోగ్రామ్ చూడమని టీవీ మార్చుంటే గాగ్రయ్య గారు తినిపించదండి. ఆయన కోసం పొద్దున్నే తెల్లరి గట్ల మా బాబులకి ఎరాజీ పెట్టి సారిదారు కల్లా టీవీ కాడ చూస్తాను. అంటే ఒక్కటే చూసేసి ఇంకా పొలంలోకి వెళ్ళిపోతారు. చాలా స్పీడ్ లో ఉన్నారు, ఇప్పటిదాకా మెత్తగా ఉన్నారు, కానీ అక్కడి నుంచి ఏంటి జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు మీరు. చెప్పండి, వెరీ గుడ్, చెప్పండి. నాకు మీరు ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అండి. ఎందులో వస్తుందని నొట్టుకుంటా చూస్తా ఉంటానండి. ఇక్కడ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారా? అవునండి, మొన్న మా పెద్ద పాప కోసం మాట్లాడానండి. దేవుడి దేవాలి మళ్ళీ మా చిన్న పాప. ఓకే. ఇంతగా నక్షత్రం ఏది? మేషరాశి చూస్తున్నారు, ఇంకో రాశి చూసుకుంటా. ఏ రాశి చూస్తున్నారు? మేషరాశి, భరణి చూసుకుంటున్నాను. ఓకే, భరణి చూసుకోండి. ఇంకా ఏం కావాలంటారు మీకు? మా పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందండి, ఇప్పుడు ఎంసెట్ రాస్తుందండి. మా పాప ఏం చదివితే బాగుంటుందో, అమ్మాయి కొద్ది దోషం ఉందో లేదో తెలియాలండి. కొద్ది దోషం అంటే కొద్ది దోషం మనకి చెయ్యాలో కూడా చెప్పండి. ఓకే మీ పాపకు కుజదోషం వర్తించదు. మేషరాశిలో జన్మిస్తే అసలు వర్తించదు. భరణి నక్షత్రంలో జన్మించిన జాతకురాలు అనుకూల పరిస్థితులు వస్తాయి, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కుజదోషం ఉన్నా మీ మాటల దెబ్బకి కుజుడు దూరంగా వెళ్ళిపోతాడు, అనుమానం అంటూ ఏమీ లేదు. ఇక విద్యాస్థానం చాలా అద్భుతంగా ఉంది కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇక వివాహ స్థానం కావచ్చు, ఆ తర్వాత సంతాన స్థానం కావచ్చు, ఇక జనరల్ లైఫ్ కెరీర్ అంతా కూడా చాలా చక్కగా ఉందమ్మా. గురువారం పూట ఫీజులు చెల్లించకుండా, పుస్తకాలు కొనకుండా, ఇతర ఏదైనా బంగారాభరణాలు కానీ, అమ్మాయికి బట్టలు కానీ ఇలాంటివి, లేక భవిష్య కాలంలో గురువారం నాడు పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు అలాంటివి గురువారానికి కాకుండా మిగిలిన వారాలకే ప్రయత్నం చేయండి తల్లి. మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా మీ పాపకు రాబోతున్నాయి. ప్రస్తుతం జరిగేటువంటి అష్టమ శని 2017 మే 25 వెళ్ళిపోతుంది కనుక ఆ తర్వాత డెవలప్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు స్టార్ట్ కావని కాదు, ఇప్పుడు బీజం పడుతుంది, డెవలప్మెంట్స్ వచ్చే సంవత్సరం చూస్తాయమ్మా. ఇబ్బంది లేదు. కుజదోషం అనే మాత్రం మీరు అనుకోవద్దు. కుజదోషం వర్తించదని తెలుసుకో తల్లి.
అలాగే మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాం మీ మేడం. పేరు? నా పేరు వెంకటనాగ జ్యోతి. ఓకే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే. నాకు పెళ్ళైనప్పటి నుంచి కొంచెం సమస్యలు ఉన్నాయి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/12 ఓకే, 1987. 87. సమయం చెప్పండి. తెల్లవారు 4 గంటలకండి. 4 గంటలకి తెల్లవారుజామున అమావాస్య రోజు. ఓకే అండి. 19వ తారీఖు 12వ నెల 87వ సంవత్సరం తెల్లవారితే 4 గంటలకి తెల్లవారితే 19వ తారీఖేనా? 19 తెల్లవారితే. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మొన్న కూడా కాల్ చేసాం మేడం మేము మా ఆయన గురించి, అట్లే అందుకు ఏం కథ అట్లా కనుక్కుందాము. నమస్తే గురువు గారు. నమస్తే. ఏం కథ తెలుసుకుందాం. ఎక్కువ ఈ అనంతపురం హిందూపురం వచ్చే కాల్స్కి ఏమీ కథ తెలుసుకుందాము అంటారు. అది చాలా మందికి నేను అడుగుతుంటా, ఏమయ్యా బాబు జాతకం చెప్పమంటే కథ అంటారు ఏమిటి అని నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా. అంటే కథ అంటే ఏదో హరికథా కాలక్షేపం లాగా, హరికథ ఒక 3 గంటలో, బుర్రకథ 3 గంటలు జరిగితే అది కథ అంటే కనీసం ఒక సెకండ్లో ముగించకుండా కనీసం ఒక 2 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడుతుంటే వారికి జాతకం తృప్తికరంగా ఉంటుందన్నమాట. ఓకే అమ్మ, అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకురాలు. అయితే ఏమిటంటే కొన్ని సమస్యలు నేను చెప్పావు కనుక వృశ్చిక రాశికి 1, 2, 3, 4, 5వ స్థానంలో చూసుకుంటే మనం అనుకున్నటువంటి గురురాహు చండాల యోగం, ఆ గురురాహుల కలయికే నాగదోషము నాగబంధనము అనేది జరిగింది కనుక దానివల్ల కొన్ని సమస్యలు అనేటువంటి దాంపత్య జీవితం దగ్గర సంతానం కావచ్చు, ఇలాంటి అంశాలలో ఇలాంటివి ఉంటుంటాయి కనుక అనురాధ నక్షత్రం అధిపతి శనివారానికి అధిపతి, శనివారానికి సంబంధించినటువంటి రాహుకాలం ఉదయం 9 నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో ప్రతి శనివారం కూడా మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆ సమయానికి పనులు ఉంటుంటాయి కానీ పనులు కొద్దిగా వారానికి ఒక్కరోజే కనుక మౌనం పాటిస్తూ ఉంటే కొంత అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయమ్మా. మంగళవారం, ఆదివారం ఈ 2 రోజులు కూడా అనుకూలమైన రోజులు కాదు. ఈ 2 రోజులు తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత తల్లి డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తప్పవరం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మీ పేరు? నా పేరు కుమారండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి పేరు చెప్పండి. గోవింద. డేట్ ఆఫ్ బర్త్? 1975 7 శుక్రవారం తెల్లవారితే 4:45 డేట్ చెప్పలేదు మీరు? డేట్ 1975 అండి. 7వ నెల 4వ తారీఖు అండి. 4వ తారీఖు. సమయం ఏంటి? తెల్లవారితే 4:45 4:45 మార్నింగ్ అండి. 4వ తారీఖే కదా తెల్లవారితే? తెల్లవారితే 4వ తారీఖేనండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే గురువు గారితో మాట్లాడతారనండి. అంటే సరిపోతుంది, వాళ్ళకి ఏం అవసరం. నమస్తే చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చాలా అధికంగా గానీ అన్ని ఒడిదొడుకులుగా ఉన్నాయండి అతనికి. ఓకే, ఏ సమస్య అయినా సరే ఆలోచించుకొని పోయినా సరే అన్ని ఇబ్బందులుగానే ఉన్నాయండి. ప్రతి దారిని పోయేది కూడా మెడకు చుట్టుకుంటూ ఉంటుంది ఒక్కోసారి. అలాగే ఉంది. ఏది అర్థం కాదండి. అనారోగ్యం కూడా అలాగే ఉందండి కుటుంబంలో మొత్తం అందరికి. ఒక విధంగా చెప్పాలంటే ఇంటిల్లపాదికి ఏదో రకమైన సమస్య వస్తూనే ఉంది. ఇందాక చెప్పినట్టుగా దారిని పోయి కూడా మెడకు చుట్టుకుంటున్నాయంటే అలాగే ఉందంటే కొన్ని మెడకు చుట్టుకుని ఉండాలా. సరే, ఎనీహౌ భరణి నక్షత్రంలో మేషరాశిలో జన్మించిన జాతకురాలమ్మ ఈ మెడకు చుట్టుకోవటాలు కానీ ఇంట్లో అనారోగ్యాలు కానీ ఇలాంటి ఒక విధంగా చెప్పాలంటే అమ్మా మంచికే అని చెప్పాలా. అదేంటండి మంచికే అని చెబుతున్నారు అంటే కొన్ని సమస్యలు వచ్చిన కారణంగా అష్టమ శని సమస్యనిచ్చి సమస్య నుంచి గట్టెక్కించి కొంత ఉపదేశం చేసి వెళ్ళిపోతాడు ఆ మహానుభావుడు. కనుక అలాంటి ఉపదేశం అనేది ఒక 4 మాసాల్లో ప్రారంభం కాబోతుందమ్మా. కనుక ఆ 4 మాసాల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ దగ్గర నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ మెడకు చుట్టుకోవటాలు, ఈ అనారోగ్యాలు, ఈ ఈతి బాధలు, అప్పుల బాధలు, అవి ఇవి మొత్తం కలిసి వీటన్నిటికీ ఏదైనా ఒక పరిష్కార మార్గం అనేది కావాలి. ఇప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడే పరిష్కార మార్గం వెతుక్కుంటాం కానీ సమస్య లేనప్పుడు పరిష్కార మార్గం వెతకం తల్లి. అందుచేతనంటే ఒక సరైన పరిష్కార
మార్గం ఇది. ఈ సమస్య ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా రావచ్చు కనుక అప్పుడు కూడా అలాంటి సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని తెలుసుకోవడానికి ఒక నివేదిక లాంటిది ఇప్పుడు రెడీ చేసుకుంటారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలల్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. అష్టమ శని వెళ్ళిపోతూ మంచి స్థితిగతులను అందజేసి వెళ్ళిపోతుందమ్మా. గురువారం అనుకూలమైన రోజు కాదని తెలుసుకో తల్లి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మీ పేరు? శాస్త్రి. చెప్పండి మళ్ళీ ఒకసారి. శాస్త్రి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 2, 1961. ఆగస్ట్ 2, 61. సమయం రాత్రి 8:30 to 9:30. 8:30 నుంచి 9:30 మధ్యలో. అవునండి. ఓకే, రాత్రిపూట. అవును. ఓకే అండి. ఆగస్ట్ నెల 2వ తారీఖు 61వ సంవత్సరం 8:30 నుంచి 9:30 మధ్యలో రాత్రిపూట. ఓకే, ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సిద్ధాంతి గారు ఉన్నారు, చెప్పండి. నా జన్మ లగ్నం ఏంటో చూసి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకుంటా. జన్మ రాశి మీకు నక్షత్రం లేదా? అశ్విని నక్షత్రం చూస్తున్నారా, రేవతి చూసుకుంటున్నారా? అశ్విని చూస్తున్నానండి, లగ్నం ఏంటో తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు లగ్నం మీద ఎందుకు మీకు ధ్యాస జరిగింది? ఎవరో ఒకరు కుంభం అంటున్నారు, ఒకరు మీనం అంటున్నారు. నాకు కంప్యూటర్లో వేశారా? వేశారు. కంప్యూటర్లో ఏది వచ్చింది, కుంభం వచ్చిందా మీనం వచ్చిందా? ఒకళ్ళకి మీనం అంటున్నారు, ఒకళ్ళకి కుంభం అంటున్నారండి. ఓకే, మీనం చూసుకోండి, కుంభం కాదు. అయితే ఇంక విశేషం అంటే అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి మేషరాశి మీన లగ్న జాతకులు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇది కేవలం ఇది ఒక్కటే డౌట్ అనమాట, ఇంకంతమించి మీ డౌట్ అంటూ ఏం లేదా శాస్త్రి గారు? భవిష్యత్తు ఏమిటి, అసలు ఎలా ఉంటుంది? భవిష్యత్తుకి ఏంటి, భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. మీరు ఒక విధంగా చెప్పాలంటే నెమ్మదిగా మాట్లాడుతుంటారు తప్ప, ఈ నెమ్మదిగా మాట్లాడితే వెనక పక్క 1000 ఆలోచనలు చేసేటువంటి మేధావి మీరు. కానీ అది మేధావిని ఏదో కొద్దిగా నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప పైన ఉండేటువంటి పరమాత్మకు తెలుస్తుంది. కనుక భవిష్యత్తును గురించి మీరు ఏమీ ఆలోచించకండి శాస్త్రి గారు. డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంటే 2018వ సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. 2018 నుంచి భవిష్యత్తును గురించి మీరు సహజంగా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ మీరు మీ మటుకు మీకున్నటువంటి ఆలోచనల్ని కొంత దిగినీకృతం చేసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తుంటాయి. ఈ గురుచండాల యోగ సందర్భంగా చెప్తున్నటువంటి ఈ గోధుమ పిండి దీపారాధనను ప్రతి ఆదివారం కూడా మీరు దర్శించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి శాస్త్రి గారు. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాం అండి. మీ పేరు? మా పేరు కళ్యాణి అండి. కళ్యాణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, మీ ఫాదర్ పేరు చెప్పండి. మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/2/1972. ఓకే అండి. సమయం చెప్పండి. సమయం 5 గంటలకండి, ప్రొద్దుట. ఉదయం పూట 5 గంటలకి. 15వ తారీఖు 2వ నెల 72వ సంవత్సరం మార్నింగ్ 5కి. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు చెప్పమ్మా. అదేనండి, ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన గురించి ఏం తెలుసుకున్నావని? ఉండట్లేదండి. అదే మా డాడీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే అమ్మా. ఇక ధనిష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ కుంభరాశిలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహణం ఉంది. ఇది సూర్యగ్రహణం ఉంది, అలా చండాల యోగం ఉంది. కనుక నేను చెప్పేటువంటి పరిహారాలు కొద్దిగా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి కనుక అవి కొన్ని బయటకు చెప్పుకునే సమస్యలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. కనుక చెప్పుకోలేనివి చెప్పుకుండేవి ఈ రెండింటికి సరైనటువంటి పరిష్కారం అనేటువంటిది అవసరము. అలాంటి పరిష్కారము ఈ గోధుమ పిండి దీపారాధన ద్వారా లభించడానికి అవకాశం ఉంటుంది. శనివారం రోజు మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం కూడా ఎంతైనా మంచి తల్లి. ఏదైనా సరే కొంచెం ఆరోగ్య విషయంలో కూడా మీ తండ్రి గారికి చెప్పి ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జనరల్ చెకప్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి తల్లి. డెవలప్మెంట్స్ తప్పకుండా ప్రారంభం అవుతాయి అతి త్వరలోనే. మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేమండి విశాఖపట్నం నుంచి అండి. మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా ఆయన గారి గురించి అండి. మీ ఆయన గారి పేరు చెప్పండి. వెంకటేశ్వర చెప్పారావు అండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 14వ తారీఖు 1వ నెల 1963 అండి.
ఓకే, సమయం సమయం అంటే ఉదయం 9 నుంచి 11 మధ్యలో అండి. 9 నుంచి 11 మధ్యలో ఉదయం పూట. అవునండి. ఓకే అండి. 14వ తారీఖు 1వ నెల 63వ సంవత్సరం 9 నుంచి 11 మధ్యలో ఉదయం పూట. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేము ఇల్లు కడదాం అనుకుంటున్నామండి. అది అవటం లేదు. మా ఆయన గారికి వ్యాపారం కూడా అభివృద్ధిలో లేదు, అందు గురించి అండి. ఓకే ఓకే, ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి కావాలి, ఇల్లు కూడా తయారీ కావాలి, ఈ రెండు కావాలి. ఓకే అమ్మా. పుబ్బా నక్షత్రం అంటే పూర్వ పలుగునే నక్షత్ర సింహరాశిలో జన్మించినటువంటి జాతకులు. వ్యాపారం అనుకూలంగా ఉండేటువంటి నక్షత్ర జాతకుడు. కానీ అనుకూలంగా గ్రహ సంచార స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఈయన ఆలోచించినటువంటిది విధి విధానంలోకి తీసుకురావాలంటే మాత్రం తీసుకురాలేకపోతున్నాడు. కనుక 2017వ సంవత్సరం మధ్య భాగం నుంచి వ్యాపారాన్ని తాను అనుకున్న రీతిలో జరపటానికి అవకాశాలన్నీ వస్తాయి. ఇక ఇంటి విషయం గృహాన్ని గురించి తెలుసుకోవాలంటే ప్రస్తుతం జరిగేటువంటి గురుచండాల యోగం వెళ్ళనివ్వండి. ఆ తర్వాత ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత నుంచి మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. ప్రయత్నాలు సఫలీకృతం అయ్యటానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. అంటే మీరు అక్టోబర్లో మొదలుపెట్టారనుకోండి, కనీసం 8 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ వస్తాయి. మీరు నవంబర్లో మొదలు పెడితే అక్కడి నుంచి 8 నెలలు. ఏదైనా మొదలుపెట్టిన తర్వాత నుంచి మీ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి దాదాపుగా 240 రోజుల కాలం పడుతుందమ్మా. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురువారం రోజులు మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా మిగిలిన రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు కృష్ణ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జూన్ 86 అండి. ఓకే, 86. సమయం రాత్రి 12:03. 12 గంటల 3 నిమిషాలు. అవునండి. తెల్లారితే 22 వస్తుందా? అవునండి. ఓకే, తెల్లవారితే 22వ తారీఖు జూన్ నెల 86వ సంవత్సరం 12 గంటల 3 నిమిషాలకి. అవునండి. ఓకే అండి, భారత్ టుడే చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. ఈ ప్రోగ్రామే ఎక్కువ చూస్తాం. ఈ ప్రోగ్రామే ఎక్కువ చూస్తూ ఉంటారా? అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మా అబ్బాయి భవిష్యత్ అండి, జాబ్ అది ఎలా వస్తుందండి. ఓకే ఓకే అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. పెద్ద ఫ్యాన్ అండి. మా ఏ కంపెనీ అమ్మా? ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాన్లు ఎక్కువైపోయినాయమ్మా. మా ఇంట్లో చాలా వచ్చేసాయి ఫ్యాన్లు. మన మా శ్రీమతి అంటుంది, మన ఇల్లు ఖాళీ చేసి ఎక్కడన్నా ఒక 50 అంతస్తులు ఉండే ఇల్లు దేనికన్నా అన్ని ఫ్యాన్లు పెట్టుకోవాలి కదా. కనుక ఏదో సరదాగా చెప్తున్నాను. ఓకే అమ్మా, చెప్పు తల్లి. లైన్ కట్. హలో హలో అమ్మా, ఏం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి గురించి? ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళాడండి. ఓకే, తనకి జాబ్ ఎప్పుడు వస్తుంది, లైఫ్ ఎప్పుడు సెటిల్? రైట్ మంచి తల్లి. ఇక ఎరువాక పున్నమి రోజు ఆదివారం నాడు తెల్లవారితే ఆదివారం అనంగా జన్మించినటువంటి మూలా నక్షత్ర ధనురాశిలో జన్మించిన జాతకులు. మూలా నక్షత్రం అనగానే కంగారు పడద్దు. ఇక్కడ ఏలినాటి శని అనేటువంటిది 2014వ సంవత్సరం ప్రారంభమైంది. ఏలినాటి శని, ఈ ఏలినాటి శని 14 ప్రారంభమైంది. 2021వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత మొదటి మెట్టు దాటిన తర్వాత నుంచి ఇక విద్యాస్థానం కావచ్చు, ఉద్యోగ స్థానం కావచ్చు, ఆర్థిక విషయాల్లో అన్ని అంశాల్లో కూడా డెవలప్మెంట్స్ ఇస్తాయి. కనుక అలాంటి డెవలప్మెంట్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయంటే 2017 నెక్స్ట్ ఇయర్ 2017 మే 25 ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభం కావటానికి ముందు ఏదో ఒక బీజం లాంటిది మొదలవుతుంది. ఆ బీజం ఈ సంవత్సరం అక్టోబర్లో ప్రారంభమవుతుందమ్మా. సో మొత్తం మీద భవిష్యత్తు బంగారు బాటగా ఉంచటానికి ఏలినాటి శని సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నామా. ఆ ప్లాట్ఫామ్లో అబ్బాయి కూర్చుంటాడు, పైన మంచి ఫ్యాన్ వేసుకొని చక్కగా గాలిని చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశాలని వచ్చేస్తాయి తల్లి. మన అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్నయ్య గారి అబ్బాయి గురించి అండి. అన్నయ్య గారి అబ్బాయి పేరు చెప్పండి. సూర్యనారాయణ శాస్త్రి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/9/83 అండి. 8/9/83 రాత్రి 12:42 అండి. అంటే తెల్లవారితే 8వ తారీఖేనా? తర్వాత 9 అవుతుందండి. తెల్లవారితే 9వ తారీఖు 9వ నెల 83వ సంవత్సరం 12:42 రాత్రి అండి.
12:45 42 42 అవునండి. 12:42 తెల్లవారితే 9వ తారీఖు 9వ నెల 83వ సంవత్సరం. 8 మిడ్ నైట్ అండి, తర్వాత 9. ఓకే ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో. సిద్ధాంతి గారు ఉన్నారు. వివాహం గురించి అండి. ఓకే, అంటే ప్రయత్నాలు చేశారా శాస్త్రి గారికి? చేస్తున్నాం సార్, కానీ అంటే మా అన్నయ్య గారు పురోహితం చేస్తారు. మ్మ్. పురోహిత పిల్లలకి ఇవ్వట్లేదు ఎవడను. ఓకే, ఎందుకని పురోహితులు చేసేటువంటి వారు విదేశాలకు పోయి కోట్లు సంపాదిస్తున్నారు కదా, మరి పురోహితులు ఏం పాపం చేశారయ్యా పాపం? నిజంగా నన్ను అడిగితే పురోహితులు చేసేటువంటి వృత్తే చాలా మంచిది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అంటారా, ఉదయం సాయంకాలం కంప్యూటర్ ముందు చూస్తారా మెడబట్టకపోతున్నాయి. ఈ మధ్యకాలంలో పేపర్లు చూస్తుంటే సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి ఉద్యోగులకే ఎక్కువ రుగ్మతలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి వారి జీవితాల్లోనే ఎక్కువ గ్రహస్థితులు ఆడుకుంటున్నాయి. సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి వారే ఎక్కువ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భాగ్యనగర్లో ఉన్నటువంటి అన్ని కోర్టుల్లో 80% విడాకులు తీసుకునే వాళ్ళంతా సాఫ్ట్వేర్ వాళ్ళే. 100కి 150 భాగాలు మంచి లైన్లో ఉన్నవారు పురోహితులు. కనుక ఆ పురోహితులు ఏంటి, ఆ పురానికి హితం కోరుకునేటువంటి వారు. సో ఎనీహౌ, హస్త నక్షత్ర కన్యారాశిలో జన్మించినటువంటి జాతకులు అనుకూల పరిస్థితులు వస్తాయి. మీరు 10 మందికి ప్రత్యేకంగా మంచి విషయాలను చెప్పవలసినటువంటి స్థాయిలోనే ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నారు. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయి. అయితే ఎర్ర చీర అని ఉంటుంది, నేను ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు ఈ పరిహారము. కనుక వైదిక క్రియలు ఆచరించేటువంటి వారు ఎరుపు రంగు చీర, అది అమ్మవారు చీర. సో ఆ కలర్ అంటే ముక్కుపుడి రంగులో ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. కనుక రెడ్ కలర్లో ఉండేటువంటి చీరని హస్త నక్షత్రం ఏ రోజైతే వస్తుందో అది పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. కనుక రాత్రి సమయంలో ధరించమని చెప్పండి. కొంచెం వినటానికి ఇబ్బందికరంగా ఉండొచ్చండి, కానీ హస్త నక్షత్రం రాత్రి సమయంలో ఎప్పుడైనా ఉంటే కనీసం 3 hours ఉంటుంది అనుకోండి. ఈవినింగ్ సూర్యుడు అస్తమించడానికి 6:40 అనుకుందాం, 9:30 దాకా హస్తం ఉందనుకోండి. 6:40 ఇంట్లో కూర్చోండి బయటికి రాకుండా. అయితే ఏ రోజు హస్తం తెలుసుకొని ఆ రోజు ఎక్కడన్నా వివాహాలు ఇతర కార్యక్రమాలు గృహప్రవేశాలు ఉంటే వాటికి మాత్రం గుడ్ బై కొట్టాలి. మన చీర కట్టుకోకపోతే కష్టం కదా. కనుక ఆ సమయంలో ఆ ఎరుపు రంగు చీరని మాత్రమే చుట్టేసుకొని ఏకవస్త్రం ధరించి చక్కగా తన ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ, వీలైతే జాతవేదే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేద సనపురుషు దుర్గాని విశ్వ నావేవ సింధుం దురితాత్వగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచినీం కర్మబలి దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రబధ్యే సుతరసితర శరమ. ఆ దుర్గా సూక్తంలో మొదటి లైన్ని కనీసం 108 సార్లు చేస్తూ ఉంటే మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని ఇంటి చుట్టూ తిరుగుతారు. కనుక ఆ ప్రకారం చేయండి. ఇది ఎవరైనా సరే వైదిక వృత్తిలో ఉన్నటువంటి వారికి మాత్రమే పరిమితం. వారు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రంలోనే ఎరుపు రంగు చీరను మాత్రం తప్పకుండా ధరించాల్సిన అవసరం ఉందండి. శాస్త్రి గారిని ఆ పని చేయమని చెప్పండి. సిద్ధాంత్ గారు, అలాగే మనం మొదటి 3 రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుతో ముగించేద్దాం. ఈ రోజుతో ముగించేసేద్దాం, వాయిదా వేసుకోకుండా సమయం కూడా తక్కువగా ఉంది. ఇక మకర కుంభ మీనరాశులు. కుంభరాశిలోనే సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది మార్చి 9వ తేదీ. దానికి ముందు రాశి మకర రాశి, దానికి ఎగువ రాశి మీనరాశి. కనుక ఈ 3 రాశుల వారు ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా, అంటే మార్చి 9వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 31వ తేదీ దాకా ఈ లోపల గురుచండాల యోగ ప్రభావం ఉంటుంది, సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఉంది. సెప్టెంబర్ 1వ తేదీన కంకణ సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ మధ్యలోనే కుజుడు శని ఇరువురు కూడా, ఒకరు అనురాధ నక్షత్రంలో ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలో వక్రం దాదాపు సెకండ్ వారి టైంలో అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత వారు ఎప్పుడు కాలే. కనుక వారు ఇరువురు కూడా వక్రం అయ్యారు. కనుక ఇలాంటి అన్నీ కూడా వాటి యొక్క వ్యతిరేక గ్రహస్థితులు ఉండకుండా ఉండటానికి ఎన్నో వైదిక క్రియలు ఆలోచిస్తున్నాం, పరిహారాలు చేస్తుంటాం, మనం గోధుమ దీపాలను చేస్తున్నాం. వీటితో పాటుగా ప్రతి ఆదివారం కూడా మకర కుంభ మీనరాశుల వారు మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపల అంటే భోజనం చేసిన తర్వాత నుంచి ఈవినింగ్ సూర్యుడు అస్తమించేలాగా భోజనం 12 గంటలకు చేస్తే 12 గంటలకు పూర్తయింది అనుకుందాం. పూర్తయిన తర్వాత సెకండ్ మినిట్ నుంచే, లేదా 1:30 భోజనం అయిందనుకోండి, 1:30
1వ నిమిషం నుంచి 2 గంటల 15 నిమిషాలకు భోజనం అయిందనుకోండి, భోజనం చేసిన తర్వాత కనుక భోజన సమయం ఏదైతే ఉంటుందో భోజన సమయం దగ్గర నుంచి సూర్యుడు అస్తమించేటువంటి వరకు 5 సార్లు, సమయం ఎంతైనా సరే అరగంట గ్యాప్ ఇవ్వండి, లేక 40 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, 5 సార్లు మజ్జిగ తాగండి. ఆ మజ్జిగ తాగే సమయంలో ఎటు తిరిగి తాగాలి? తూర్పు తిరిగి తాగాలన్నా, దక్షిణం తిరిగా, పడమర తిరిగా, కూర్చొని నడుస్తూనా, లేదా కొంతమంది పడుకొని కూడా తాగుతుంటారు మంచినీళ్ళు. కానీ ఈ భోజనం పూర్తయిన తదుపరి నిమిషం దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే సమయం వరకు 5 సార్లు ఈ యొక్క పంచపర్యాయం మాత్రమే మజ్జిగను తాగండి. ఎంత మజ్జిగ తాగాలి? కనీసం ఒక 150 ml. ఎడిదిరిగి ఎండాకాలం కనుక తాగవచ్చు. అయితే ఉత్తరపు దిక్కుగా తిరగండి. ఉత్తరపు దిక్కుగా తిరిగి, సపోజ్ ఈ గ్లాస్ అనుకో, ఇది పెన్ అని, ఈ గ్లాసు పట్టుకొని ఒక 2 గుక్కలు దిమింగి, ఆ తర్వాత సహజంగా ఏం చేస్తామంటే బాగా పాయసంగా ఏదైనా రుచిగా ఉందనుకో కొంచెం చప్పరిస్తాం నోరు, నాలిక చాలా బాగుంది అని. అలాగే అక్కడ రుచిగా ఉన్నా లేకపోయినా చిక్కటి మజ్జిగైనా కొద్దిగా పల్చటి మజ్జిగైనా సరే ఈ నాలుకను మాత్రం ప్రతి సిప్ వేసిన తర్వాత, గుటక వేసిన తర్వాత ఒక్కసారి అట్లా పెట్టండి. జస్ట్ ఒక 10 సెకండ్స్. ఉత్తరపు దిక్కుకున్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ మనకు పడుతుండాలి. ఆ విధంగా 150 ml ఒక 3 or 4 మినిట్స్లో తాగొచ్చు. ఈ 3 or 4 మినిట్స్ తాగే లోపల ఎన్ని గుటకలు వేస్తారో అన్నిసార్లు నాలుకని బయటకు పెడుతుండండి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ మకర రాశి అధిపతి శని, కుంభరాశి అధిపతి శని, మీనరాశి అధిపతి గురువు, ఈ ముగ్గురు కూడా అంటే ఈ 3 రాశులకు అధిపతులు శని గురువుల యొక్క పరోక్ష అనుకూలతలు ఈ రాశి జాతకులకి తప్పకుండా ఉంటుంది. ఇక మీనరాశి వారు ఏంటంటే సహజంగా ఈ జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఆరోగ్య విషయాల మీద, శత్రు విషయాల మీద, ఇక రుణ సంబంధమైనటువంటి ఇచ్చే లావాదేవీలు, ఇక పుచ్చుకునే లావాదేవీలు ఉంటాయి కనుక రుణం ఇచ్చేవారు ఉంటారు, రుణం తీసుకునేవారు, అలాంటి అంశాల మీద వారు జాగ్రత్త తీసుకోండి. అలాగే కుంభరాశి వారు భార్యాభర్తల యొక్క అనురాగ మైత్రి మీద, ఇక అంతకుముందు చెప్పుకున్నాం ఇక కొంత ప్రేమికుల మీద, అలాగే ఉన్నటువంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎనీహౌ మకర కుంభ మీనరాశుల వారు ఏంటంటే ప్రతి ఆదివారం కూడా మార్చి 9 నుంచి ఆగస్టు 31 వరకు ఈ మజ్జిగని ఒక 5 సార్లు తాగడానికి ప్రయత్నం చేయండి. మేము మధ్యలో వెళ్తున్నామండి, బస్సులో వెళ్తున్నామండి, బస్సు ఎట్లా, బస్సు ఇటు డైరెక్షన్ అటు తిరిగినప్పుడు అది ఉత్తరమా దక్షిణమా అంటే ఇంకా ఆ వారం వదిలేయటమే, తప్పేదంటూ లేదనమాట. కనుక ప్రతిదానికి ఏంటంటే ఏదో ఒక సమయంలో మనం ఖాళీగా ఉంటాం కనుక ఆ సమయంలో మనం ఈ పని చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ వస్తాయి. సో రేపటి ఆదివారం రోజున ఒక విశేషమైనటువంటి కార్యక్రమం, ఒక అంశాన్ని గురించి చెప్పబోతున్నాను. తిరిగి మంగళవారం రోజున మాత్రం అసలు నాగదోషము, నాగబంధనానికి గురించి ఒక ఎలాబొరేట్గా ఒక రికార్డెడ్ కార్యక్రమాన్ని కూడా మంగళవారం నాడు మీరు చూడబోతున్నారు. కనుక రేపటి కార్యక్రమాన్ని కూడా మిస్ కాకండి. ఇటు తిరిగి మిస్ కారు, కానీ మిస్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సిద్ధాంత్ గారు, మా కార్యక్రమానికి విచ్చేసి మా కాలర్స్ యొక్క సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.